నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. భారతదేశ చరిత్రలోనే మావోయిజంలో ఒక కీలక ఘట్టం చోటు చేసుకున్నది. మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయాడు అనేటువంటి వార్తలు సంచలనంగా మారినాయి. ఆయనతో పాటు 60 మంది మావోయిస్టులు లొంగిపోయారట. ఆయుధాలు మావోయిస్టు పార్టీకి అప్పచెప్పమని మావోయిస్టు పార్టీ కీలకంగా ప్రకటన జారీ చేసినప్పటికీ అది పెడిచెవిన పట్టించుకోకుండా, పెడిచెవిన పెట్టకుండా ఆయన వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా ఆయన ప్రభుత్వానికి లొంగిపోయిండట. దానికి సంబంధించినటువంటి విషయాలు, ఎందుకు లొంగిపోయిండు, ఎందుకు లొంగిపోవాల్సి వచ్చింది, లొంగిపోవడం వెనుక ఉండేటువంటి అసలైన కారణాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జనం టీవీ చేస్తుంది. ఒక్కసారి మనం దీని గురించి లోతైన విశ్లేషణ చేసుకుంటే మావోయిస్టు పార్టీ చరిత్రలో కొత్త సంచలనం చోటు చేసుకుంది. సిపిఐ మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను ఇవాళ మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో ఆయుధాలను వదిలిపెట్టి ప్రభుత్వం ఎదుట లొంగిపోయాడు. ఆయనతో పాటు 60 మంది మావోయిస్టులు ఉన్నారట. 60 మంది మావోయిస్టులే కాకుండా చాలా ఆయుధాలు కూడా తీసుకొచ్చి వాటితోనే లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా ధృవీకరించాడు. అమిత్ షా నేతృత్వంలో ఆపరేషన్ కగార్ మార్చి 31, 2026 కల్లా మావోయిజాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ కగార్ తీసుకొచ్చి మొత్తం మీద మావోయిస్టుల్లోనే 2 పందాలుగా ఏర్పాటు చేయడంలో ఇటు ప్రభుత్వం అటు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు, విజయం సాధించారు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఈ ఎన్కౌంటర్లో వందల మంది మావోయిస్టులు, కీలకమైనటువంటి కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో చంపివేయబడ్డారు. కొంతమంది లొంగిపోయారు. ఆ లొంగిపోయినటువంటి మావోయిస్టులే అసలైనటువంటి మావోయిస్టుల ఎన్కౌంటర్కు కారణమవుతున్నారు. వాళ్ళ రహస్యాలను పోలీసులకు చెప్తున్నారు అనేటువంటిది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలోనే ఇటీవల సిపిఐ మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ ఆయన ఈ సిద్ధాంతాన్ని వదిలిపెడుతున్నాం, ఆయుధాలను వదిలిపెడుతున్నాం, జనజీవన స్రవంతిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది ఒక కీలక ప్రకటన చేసిండు. ఒక ఆడియో కూడా బయటికి రిలీజ్ అయింది. దానికి సంబంధించి మావోయిస్టులోనే భిన్న అభిప్రాయాలు, భిన్న సిద్ధాంతాలు, వైరుధ్యాలు ఏర్పడినది బయట సమాజానికి తెలిసింది. మరి ఇంకొక కోణం చూస్తే మల్లోజుల వేణుగోపాల్ ఆల్రెడీ పోలీసు వాళ్ళకి లొంగిపోయి పోలీసుల డైరెక్షన్లోనే ఆయన విభేదించిండు పార్టీని అనేటువంటిది కూడా ఇంకొక కోణం మనకు తెలుస్తుంది. ఒక్కసారి చూద్దాం మల్లోజుల వేణుగోపాల్కు సంబంధించినటువంటి అంశాన్ని. ఈయన సొంతంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఏరియాలో నిరుపేద కుటుంబంలో జన్మించిండు. ఈయన సొంత అన్న మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్ కిషన్జీ ఆయన కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిండు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రాగానే ఎన్కౌంటర్ చేసింది మల్లోజుల కోటేశ్వరరావుని అలియాస్ కిషన్జీ. ఆయన సొంత తమ్ముడే ఈ మల్లోజుల వేణుగోపాల్. ఆయన స్ఫూర్తినే, కిషన్జీ స్ఫూర్తిని కొనసాగిస్తూ నేటి వరకు ఆ మావోయిజంలో కీలకంగా పనిచేసిండు. 2011 నవంబర్ 24న మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ ఎన్కౌంటర్లో చంపివేయబడ్డాడు. ఈ మల్లోజుల వేణుగోపాల్ భార్య తారా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయింది కూడా. అనంతరం ఇప్పుడు ఈయన లొంగిపోయినట్టు మనకు సమాచారం. ఈ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను, భూపతి, మాస్టర్ ఇట్లాంటి అనేక పేర్లతో ఉద్యమంలో కొనసాగిండు. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో దండకారణ్య ప్రత్యేక కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేసిండు. దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలకు 2 వైపులా కేరళలోని గోవా నుంచి ఇడుక్కి వరకు గెరిల్లా జోన్ను మావోయిస్టులకు అనుకూల ప్రాంతంగా మార్చడంలో కీలక పాత్ర వహించిండు ఈ మల్లోజుల వేణుగోపాల్. సిపిఐ మావోయిస్ట్ పార్టీలో చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ ఆయన అధికార ప్రతినిధిగా కొనసాగిన తర్వాత, ఆయన మృతి చెందిన తర్వాత ఆ అధికార ప్రతినిధిగా అభయ్ పేరుతో కొనసాగింది
ఈ మల్లోజుల వేణుగోపాల్. తను పార్టీ ప్రచురణ విభాగంలో నిర్వహణ బాధ్యతలను కూడా స్వీకరించిండు. ఏప్రిల్ 2010 దంతెవాడ ఘటనలో 76 మంది పోలీసుల మరణానికి కారణమైంది కూడా ఈ మల్లోజుల వేణుగోపాలే అని సమాచారం. అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు ఛత్తీస్గఢ్లో ఈ మల్లోజుల వేణుగోపాల్ మీద అనేక రివార్డులు కూడా ఈ ప్రభుత్వాలు ప్రకటించినాయి. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ మరణాంతరం ఈ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ పశ్చిమ బెంగాల్లోని ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా జరిగిన లాల్గర్ ఉద్యమానికి కీలక పాత్ర పోషించిండు ఈ వేణుగోపాల్. మరి ఇప్పుడు ఎందుకు లొంగిపోయినట్టు అనేటువంటి విషయాన్ని లోపలికి వెళ్తే, కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అనంతరం కొత్త కమిటీ కార్యదర్శిగా ఎన్నుకోవడానికి సమయాత్తం సందర్భం జరుగుతున్న నేపథ్యంలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కేంద్ర కమిటీ కార్యదర్శికి పోటీ పడిండు. అట్లాగే ఈ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఈయన కూడా పోటీ పడిండు. ఈ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ ఈయన రావు కూడా పోటీ పడిండు. ఆ తరుణంలో పార్టీ అంతా కూడా వేణుగోపాల్ రావును కాదు అని తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని కేంద్ర కమిటీ కార్యదర్శిగా ప్రకటించిన అనంతరం ఈయనకు కేంద్ర కమిటీ కార్యదర్శి రాలేదని చెప్పేసి ఆ నాయకులలో విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిండు. ఇటు పోలీసులకు అనుగుణంగా బీజేపీ పార్టీకి అనుగుణంగా మారి మొత్తం మీద కేంద్ర కమిటీ నాయకులు ఇద్దరు చనిపోవడానికి కారణం అయిండు ఈ మల్లోజుల వేణుగోపాల్ రావు. ఏది ఏమైనా మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి రాలేదనేటువంటి అక్కసు ఒకవైపు, ఆ మావోయిస్ట్ పార్టీని అంతం చేయాలనేటువంటి ఆపరేషన్ కగార్లో పోలీసులతో చేయగలపడంలో కుట్రలో భాగమైండు ఇంకొక వైపు. ఏది ఏమైనా గతంలో ఆయన పనిచేసినటువంటి మావోయిస్ట్ పార్టీకే ఇబ్బందికర పరిస్థితులలో మరీ ఇబ్బందికరంగా మారిండు మల్లోజుల వేణుగోపాల్. చేతనైతే హెల్ప్ చేయాలి, లేకపోతే రాజీనామా చేసి లొంగిపోయి బయటకు వచ్చి అందరూ ఉన్నట్టే ఉండాలి. కానీ ఇప్పుడున్నటువంటి నిజమైనటువంటి నికార్స్ అయినటువంటి మావోయిస్టుల కేంద్ర కమిటీ నుండి జిల్లా కమిటీ వరకు డివిజన్ కమిటీల మావోయిస్టుల ప్రాణాలు పోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైండు ఈ మల్లోజుల వేణుగోపాల్ రావు అనేటువంటిది మాట్లాడుకుంటున్నారు మావోయిస్టు సానుభూతి పరులు. ఏదేమైనా మల్లోజుల వేణుగోపాల్ వల్ల మావోయిజానికి చాలా నష్టం వాటిల్లిందట. మరి ఆయన నిజంగా లొంగిపోయి మావోయిస్ట్ పార్టీ బతికిపోయిందా? ఎన్ని రోజుల నుంచి వెళ్ళి మావోయిస్ట్ పార్టీలో కుట్రలు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పటికీ ఆయన కుట్రలకు మావోయిస్ట్ పార్టీ బలి అవుతూనే ఉందా? ఇంకా ఈ మావోయిస్టు స్థావరాలు డంపులు మల్లోజుల వేణుగోపాల్కు తెలుసు. మరి పోలీసులను వాళ్ళ మీదకి పురమాయించి ఇంకా మావోయిజాన్ని అంతం చేసే దిశగా పోతాడా, లేదా మావోయిస్ట్ పార్టీ సానుభూతిగా గతంలో పనిచేసినటువంటి వ్యక్తిగా మావోయిస్ట్ పార్టీకి బయట నుండి సహాయ సహకారాలు అందిస్తాడా? రాబోయే కాలంలో చూడాల్సిందే. మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.